పునరుద్ధానుని ప్రస్తుతి. ఆహా, అంతలోనే ఎంత మార్పు! ఆహా, అంతలోనే ఎంత మార్పు! శుక్రవారమేమో పట్టపగలే చీకటైపోయింది. ఆదివారమేమో మరెన్నటకు అస్తమించని శతకోటి భానుకోటి తేజపు వెలుగులు తెల్లవారక ముందే ప్రపంచాన్ని తేజరల్ల చేశాయి. శతకోటి భానుకోటి తేజ వెలుగులు తెల్లవారక ముందే ప్రపంచాన్ని తేజరల్ల చేశాయి. గొర్రెపిల్లే కదా అని చంపేస్తే, కొత్తమ సింహమై లేచి వచ్చాడు. అంతా అయిపోయింది అనుకుంటే మరలా కొత్తగా మొదలెట్టేశాడు. ఆహాహా, క్రీస్తు తిరిగి లేచెను. హల్లెలూయా. మరణమే చచ్చిపోయింది, పాతాళమే ఓడిపోయింది, సంఖ్యలు తెగిపోయాయి, ముద్ర ఓడిపోయింది, సైన్యం మూర్ఛపోయింది, రాయి దొర్లిపోయింది, సమాధి తెరవబడింది. ఇప్పటికీ ఖాళీగానే ఉంది. నా యేసు లేచి ఉన్నాడు. అవును, మరి మరణం ఆయన్ని బంధించి ఉంచుట సాధ్యం కదా? పరిశుద్ధుడు కుళ్ళు పట్టడు కదా? సత్యం సమాధిలోనే ఉండిపోదు కదా? జీవం విత్తనములోనే దాగి ఉండదు కదా? తాను ముందే చెప్పినట్లు మరణము యొక్క బలము గలవారిని నశింపజేసి, మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులను స్వాధీనం చేసుకొని, తన మహామహిమతో మృత్యుంజయుడై అందరికీ కనబడి చూస్తుండగానే మేఘమెక్కి మహిమలోనికి వెళ్ళి వాగ్దానాత్మను పంపి తండ్రి ఇంట మనకు నివాసములు సిద్ధపరుస్తూ త్వరలో మనకై మరలా తరలి రాబోతున్నాడు. ఆయనకు యుగ యుగములకు స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అంతటి మహాదేవుణ్ణి, సజీవుడైన యేసుని మృతుల్లో వెతుకుతున్నారా? ఇకనైనా సమాధులను వదలండి, వేగంగా వెళ్ళండి, ఆయన్ని కలుసుకోండి, సమాధానమును పొందండి, పరిశుద్ధాత్మని పొందుకోండి, మహిమ నుండి అధిక మహిమకు సాగిపోండి. హ్యాపీ రిజరెక్షన్ డే.